అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైఎస్ఆర్సీపీ టాక్స్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 21 నెలలు అవుతున్నా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి అగత్యాలు, ఆడబిడ్డ మీద జరుగుతున్నటువంటి దారుణాలు రోజు రోజుకి లెక్కగట్టుకుంటూ పోతుంటే నిజంగా ఎంత మహిళకి రక్షణ ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నది అని ఒకసారి మహిళలందరూ ఆలోచించాలి. అంతేకాకుండా అగత్యాల విషయంలో మన రాష్ట్రానికి 2వ స్థానానికి వచ్చాము అని అంటే ఎంత దిగజారిపోయేటువంటి పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నాయో ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ తప్పిపోతుందన్న విషయానికి ఇదొక నిదర్శనం. అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా, దానికి సంబంధించిన మంత్రి ఉన్నారా, లేకపోతే ఉమెన్ కమిషన్ చైర్మన్ ఉన్నారా లేదా అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నటువంటి ఈ అగత్యాల లిస్టును బట్టి మీకు అందరికీ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి అగత్యాలలో దగ్గరగా 17 మంది టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఉండడం ఎంత సిగ్గుచేటు. అదేవిధంగా జనసేనకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉండడం ఎంత సిగ్గుచేటు. అంటే ఎవరో అనామకులు, తెలియని వాళ్ళు గాంజాయి దాగో చదువు లేకో అగత్యాల ఆడబిడ్డ మీద చేస్తున్నారు అని అంటే ఒక లెక్క. కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు అయ్యుండి ప్రజల చేత ఎన్నుకోబడి ఉండి ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి రాక్షసత్వము ఒకసారి మీకు ప్రూఫ్స్తో, అంటే వీడియోలతో సహా, డేట్స్తో సహా ఇప్పుడు మేమిద్దరం చూపించబోతున్నాం. ఒకసారి అందరూ చూసి ఈ రాష్ట్రంలో ఆడబిడ్డల పరిస్థితి రోజు రోజుకి దిగజారుతుందా లేదా అనేది మీరే ఆలోచించండి. ప్రస్తుతం నాతో పాటు రెహనా గారు ఉన్నారు. సో ఇద్దరం ఈ కూటమి ప్రభుత్వంలో జరిగినటువంటి ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని, ప్రతి ఒక్క అరాచకాన్ని ప్రజల ముందు చూపించడానికి ఇవాళ మేము చేస్తున్నటువంటి ఈ వీడియో చాలా మందికి కనువిప్పవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6/7/2024 అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం బద్దిదర్శిని అనే 14 ఏళ్ల మైనర్ బాలిక మీద గొంతు కోసి హత్య చేసిన టీడీపీ నేత సురేష్. మల్లేశ్వరి గారు, అనకాపల్లి జిల్లా అంటే మన హోం మంత్రి అనిత గారిది కదా. ఎగ్జాక్ట్. అంటే ఆవిడ నియోజకవర్గంలో కూడా జరుగుతున్నా సరే ఆవిడ పట్టించుకోవట్లేదు. అంటే ఆవిడ సొంత జిల్లా అది. ఆ సొంత జిల్లాలో ఈ 14 ఏళ్ల బాలికని గొంతు కోసారు అని అంటే ఒకసారి ఆలోచించండి. ఈ సంఘటనకి ముందు ఏం జరిగిందంటే ఆల్రెడీ ఆ బిడ్డ మీద హింసిస్తున్నారు, టార్చర్ చేస్తున్నారు అని వీళ్ళు కేసు పెట్టడం జరిగింది. ఓకే. అయినా కూడా మన హోంమంత్రి అనిత గారు పాపం ఆ కేసుని డీల్ చేసే పరిస్థితి లేక వాళ్ళు నిర్లక్ష్యం చేయడం మూలాన కేసు ఇచ్చిన 2-3 రోజులకి వాడి ఇంటికి వెళ్ళి అగత్యం చేయడం జరిగింది. దారుణం. సో ఈ ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళ సొంత జిల్లాలో జరిగినా కూడా ముందు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఆవిడకి టైం లేక ఆవిడ నిర్లక్ష్యం వల్లే ఈ బిడ్డ ప్రాణం పోయింది అని అనేది అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల జిల్లాలందరూ మాట్లాడుకుంటారు. సమయం లేకపోవడం ఏంటి మేడం? ఏం చేస్తున్నారు? ఒక హోం మంత్రిగా ఉండి రాష్ట్రానికి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా రెస్పాండ్ అవ్వకుండా ఒక మహిళగా ఉండి సమయం లేకపోవడం ఏంటి మేడం? ఏం చేస్తున్నారు ఆవిడ అసలు? అంటే ఆవిడ ఏం చేస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, భారతమ్మని తిట్టడానికి, లేదంటే హెరిటేజ్ని కాపాడుకోవడానికి ప్రయత్నంలోనే ఉంటారు తప్పితే ఆవిడకి ఆడబిడ్డ ప్రాణం పోతే ఎప్పుడు జరిగిందండి ఇది? 6/07/2024. ఇదంతా మార్చిలోకి వచ్చి 2026. ఇప్పుడు వరకు ఏమన్నా న్యాయం జరిగిందా? సో ఇలాంటివి కోకొల్లలు ఇంకా ముందు ఉన్నటువంటివి విత్ ప్రూఫ్స్తో మీతో ఒకసారి మాట్లాడతాం. అందరూ అబ్జర్వ్ చేయండి. ఇన్ని జరిగినాయి అంటే కేవలం ఆవిడికి హోంమంత్రి పదవి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తిట్టడం కోసమే తప్ప రాష్ట్ర మహిళల ప్రయోజనాల గురించి ఆవిడకి ఆ పదవి ఇవ్వలేదని క్లియర్గా తెలుస్తుంది. అవును. సో నెక్స్ట్ వీడియోని కూడా అబ్జర్వ్ చేద్దాం. సంఘటన 8/10/2024. అమ్మో, పిఠాపురం మన సనాతన ధర్మకర్త గారి యొక్క నియోజకవర్గం. టీడీపీ నేత జాన్ 16 ఏళ్ల యువతికి మత్తుమంది ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. సో ఇది ఎప్పుడు జరిగిందండి? 2024. ఇప్పుడు 2026. ఇది ఎంత నిసిగ్గుగా అతను టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినా మన సనాతన ధర్మకర్త పాపం ఇప్పుడు వరకు ఆయన సొంత నియోజకవర్గంలోనే జరిగితే కూడా ఆడబిడ్డల పరిస్థితి. పిఠాపురం తాలూకా సంబంధించిన తాలూకా. సో ఇలాంటి తాలూకా సమస్యల్ని పరిష్కరించే తాలూకాలు మాత్రం కాదు వాళ్ళు. ఎందుకంటే ఆడబిడ్డల ప్రాణం అనేది వాళ్ళకి ఇవాళ ఎంత ఈజీ అయిపోయిందంటే ఎన్ని అగత్యాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగని వాటి గురించి ఎన్నో ప్రగల్భాలు పలికారు మన పిఠాపురం ఎమ్మెల్యే గారు.
వాలంటీర్స్ కలిసి 30,000 అమ్మాయిల్ని మాయం చేశారని చెప్పారు. జరగని వాటి గురించి అన్ని స్పీచ్లు ఇచ్చిన ఆయన ఈరోజు సొంత నియోజకవర్గంలో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఒక్క మాట మాట్లాడకపోవడం, పట్టించుకోకపోవడం గమనార్హం. ఎందుకంటే ఆయన కొత్త చట్టాలని ఆడబిడ్డల్ని కాపాడడానికి కొత్త చట్టాలు ప్రిపేర్ చేసే పనిలో ఉన్నారు. ఎందుకంటే కొత్త చట్టాలు ఏం తేవాలని 2 లక్షలో 4 లక్షలో పుస్తకాలు చదువుతుంటారు. అందువల్ల కాస్త లేట్ అయింది. సో జరిగిన ఇన్సిడెంట్లు పట్టించుకునే నాదుడు లేక సో డెఫినెట్ గా పాపం ఈయన పట్టించుకోకపోయినా ఈసారి పిఠాపురం ప్రజలు మాత్రం ఆయన గ్యారెంటీగా పట్టించుకుంటారు, అందులో డౌటే లేదు. 21/10/2024 తెనాలి ఐతానగర్ 26 ఏళ్ల యువతిపై టీడీపీ కార్యకర్త రౌడీ షీటర్ కేంద్ర మంత్రి పెమ్మసాని అనుచరుడు రాగి నవీన్ ఆయన చేసినటువంటి పాశవిక దాడి అపస్మారక స్థితిలో బాధితురాలు. ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బాధితురాలు పొజిషన్ ఏంటి అంటే ఆడబిడ్డల ఫోటోలు చూపించడం కరెక్ట్ కాదు కాబట్టి మేము బ్లర్ చేసి చూపిస్తున్నాం. సో అబ్జర్వ్ చేస్తే నాకు తెలిసి తెనాలి చుట్టుపక్కలే కాబట్టి ఈ పెమ్మసాని గారు అలాగే ఎంచక్క మన చంద్రబాబు నాయుడు గారితో ఫోటోలు అంటే వీళ్ళేదో ఘనకార్యం సాధించినట్టు వీళ్ళతోటి ఫోటోలు అంటే వీళ్ళ మనుషులే చేసేది వీళ్ళ మనుషులే, అందుకనే వీళ్ళకి ఏ చట్టాలు అవలంబించరు అనమాట. సో అలాగే ఇవాళ పెమ్మసాని గారిని చూసుకుంటే ఈయన ఒక చిన్న మాట అన్నారు అనిపించేలాగా చేశారు. మళ్ళీ సారీ చెప్పినప్పటికీ కూడా 2,000 మందిని పంపించేసి పెట్రోల్ దాడి చేసినటువంటి సంఘటన మనం చూసాం. ఇప్పుడు ఈ పెమ్మసాని ఆయనకి సినిమా చూపిస్తా అని చెప్తున్నారు తప్ప మరి వీళ్ళతో పాటు ఉన్న వీళ్ళ అనుచరులు ఆడపిల్లల మీద చేసే అఘాయిత్యాలు ఆయనకి సినిమా రూపంలో కనిపించట్లేదా? పెమ్మసాని ఈ ఫోటో చూస్తే ఆయన ఒక కేంద్రంలో మరి పార్లమెంట్ సభ్యుడిగా ఉండి కేంద్ర మంత్రి అయి ఉండి మరి ఈ స్టిల్ చూస్తే ఆయన ఫేస్లో కనిపించే హావభావాలు ఎలా ఉన్నాయి అంటే నేనేదో ఆంధ్రప్రదేశ్కి ఐటీ కంపెనీలు తీసుకొచ్చాను అని కనిపిస్తున్న ఫోజ్ ఇస్తున్నాడు. కానీ ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్న బాలికలకి రక్షణ లేని ఒక దొంగతో నేను ఫోటో తీసుకుంటున్నాను అనే ముఖ కవళికలు అయితే ఎక్కడా లేవండి. మరి ఆయన హయాంలోనే వీళ్ళందరూ కూడా ఆయన అండదండ చూసుకొని వీళ్ళు ఆడపిల్లల మీద ఇలా చేయడం అనేది చాలా ఘోరమైన విషయం. డెఫినెట్గా రాబో రోజులలో అది సెంట్రల్ మినిస్టర్ అయినా ఎంపీ అయినా ఇంకెవరైనా సినిమా చూపిస్తారు. సినిమా చూపించే రోజు త్వరలో వీళ్ళ ప్రాణం తాలూకా సినిమా జగనన్న పెమ్మసాని గారికి చూపిస్తారు, 200% చూపిస్తారు. సో అలాగే ఇంకొక ఇన్సిడెంట్ ని కూడా చూద్దాం. ఇప్పుడు అసలు సిసిలైన వీడియో వచ్చిందండి. ఇప్పుడు దాకా అనుచరులు చేసినటువంటి ఘనకార్యాలు చూసాం కదా, ఇప్పుడు సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారు ఇది ఇంకా ఇదే వీడియో మరి మనం చెప్పలేము. ఎందుకంటే ఆడబిడ్డలుగా మాకు కొంచెం విలువలతో కూడిన విధానాలు ఉంటాయి కాబట్టి మాకు ఇబ్బంది అయినప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు వీళ్ళు చేసినటువంటి అగత్యాలు తెలియాలి కాబట్టి ఇప్పుడు ఎంచక్క ఈ వీడియో ఆఫ్ కోర్స్ అన్ని చోట్ల బాగానే హల్చల్ చేసింది కాబట్టి కోనేటి ఆదిమూలం గారు మీకు ఒక న్యూస్ చెప్తాను. అంటే ఎన్ని అగత్యాలు చేసినా ఎన్ని రేపులు చేసినా కూడా వీళ్ళు ఎక్కడ ఉంటారు? అసెంబ్లీలలో కూర్చొని ఉంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఒక మాట అడగొచ్చు, ఎందుకు మేము ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నామంటే ఇక్కడ అన్యాయం జరిగిన ఆడబిడ్డ బయటకు వచ్చేసి మాట్లాడినటువంటి విషయం. ఈ కూటమి ప్రభుత్వంలో మనం కొన్ని నెలలుగా అబ్జర్వ్ చేస్తే అన్యాయం చేసినటువంటి ఆడబిడ్డ బయటకు వస్తే రోడ్డు మీద ఆడబిడ్డ మీద కేసు అనమాట. ఇది హైలైట్. ఎందుకంటే ఏ ఆడబిడ్డ అయితే వచ్చి బయటకు వచ్చి చెప్పుకుంటుందో ఆ ఆడబిడ్డ మీద కేసు. మరి ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇవాళ అసెంబ్లీలో ఎట్ట కూర్చుంటున్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఆలోచించాలి. మల్లీశ్వరి గారు, ఇలా ఎమ్మెల్యేలే మరి ఆడబిడ్డల మీద హత్యాయత్నాలకి రేపులకి పాల్పడుతూ ఉంటే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏం చేస్తున్నారండి? ఏం చేస్తారంటారేంటండి? కన్నెర్ర చేస్తున్నారు కదా, కన్నెర్ర చేస్తున్నారు, కోప్పడుతున్నారు, సీరియస్ అవుతున్నారు. ఇది వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు ఏం చేసేది ఏం ఉండదండి. ఎమ్మెల్యేలు మళ్ళీ అసెంబ్లీలోనే తిరుగుతున్నారు ఈజీగా కళ్ళ ముందు. మన రాష్ట్రంలో అంటే వాళ్ళు ఒక సింబాలిక్గా ఏం చెప్తున్నారంటే మా కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు అది మా అనుచరులైనా మా ఎమ్మెల్యేలైనా మా మంత్రులైనా ఆడబిడ్డని రేప్ చేసినా ఆడబిడ్డకి అబాషన్లు చేసినా ఆడబిడ్డని నరికి చంపేసినా కూడా కాపాడుతూ ఉంటాము. ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం. ఇప్పుడు
ఒక ఆణిముత్యం 4/8/2025 గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ అహ్మద్. ఈ మహిళని అందరం చూసాము. కార్పొరేటర్గా పోటీ చేసినటువంటి మహిళతో ఈయన గారి చేష్టలు ఏంటిది, ఆ వీడియో కాల్లో ఈయన మాటలు ఏంటిది, ఆయన హావభావాలు ఏంటివి అని అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మనం అందరం గమనించినటువంటి విషయం. ఒకటి నాకేమనిపిస్తుందంటే అండి, అంటే వీళ్ళని మహిళలే కదా ఓట్లేసి పంపించారు. అవును, మహిళలు ఓట్లే. ఇప్పుడు రీసెంట్గా మహిళల ఓటింగ్ కూడా ఏ నియోజకవర్గాల్లో ఎంత ఉంది అని అనేది కూడా అబ్జర్వ్ చేశాం. కానీ ఎక్కడైతే మహిళలు ఓట్లేసారో అక్కడే మహిళలందరూ బాధింపబడుతున్నారు అని అంటే ఎవరు కాపాడాలి, ఎవరు భక్షిస్తున్నారు, ఎవరు రక్షించాలి అని అనేది డెఫినెట్గా మనం గమనించాలి. ఇప్పుడు ఏదన్నా ఒక నియోజకవర్గంలో ఒక మహిళలకి ఏదన్నా ఆపత్తు వచ్చింది అంటే వెంటనే పాపం వాళ్ళు ఓట్లేసిన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధని అప్పచెప్పుకొని వాళ్ళు బయటికి రాకుండా ఎమ్మెల్యే సహాయంతో కేసులు అనేది ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని ఎక్స్ప్లోర్ అయ్యే విధంగా ఎమ్మెల్యే ఆ మహిళలకి భరోసా ఇచ్చి వాళ్ళని బయటికి తీసుకురాకుండా నిందితుల్ని శిక్షించాలి. ఒక మహిళ కోరుకునేది ఇది. కానీ ఇక్కడ మన కూటమి ప్రభుత్వంలో హైలైట్స్ ఏంటంటే ఎవరైతే ఆదరణ ఇవ్వాలో, ఎవరైతే నిందితుల్ని పట్టించాలో అటువంటి ఎమ్మెల్యేనే మరి అనుచరుల్ని అలాగే మామూలు మహిళల్ని మరి రేప్ చేసి రకరకాలుగా వాళ్ళని హింసించి వాళ్ళని మెస్మరైజ్ చేసి వాళ్ళకి హామీలు ఇచ్చి వాళ్ళని ఈ విధంగా రోడ్ల మీద ఆర్తనాదాలతో తిప్పుతున్నారు అంటే కూటమి ప్రభుత్వం ఎటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఎమ్మెల్యేగా పంపించింది అనేది లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మనం క్లియర్గా తెలుస్తూ ఉంది. అంటే మహిళల్ని ఒక ఆట బొమ్మగా చేసి ఆడించే ప్రతి ఒక్కళ్ళకి సీట్లు ఇచ్చారా ఏంటి ఇల్లు? ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఇది గుంటూరు. ఇప్పుడు మనం 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, 2 జనసేన ఎమ్మెల్యేలు. అంటే వీళ్ళే ముందు మహిళల్ని అఘాయిత్యాలు చేస్తున్నారు అంటే ఇంక వీళ్ళు ఏ సందేశాన్ని ఇస్తున్నారు, వీళ్ళు ప్రజలకి ఏమి ప్రయోజనాలు చేస్తారు అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఒక భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నది అనడానికి వీళ్ళందరూ నిలిచారు నిదర్శనంగా. డెఫినెట్ గా నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఏ నియోజకవర్గాల్లో నిల్చున్న ఇట్లాంటివంటి కామరాజులు ఉన్నారో వాళ్ళందరినీ తరిమి కొట్టే రోజు ఒకటి రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. సో ఇప్పుడు అతిపెద్ద జాతిరత్నం అండి, జనసేన జాతిరత్నం. ఎగ్జాక్ట్లీ, జనసేన జాతిరత్నం. ఈయన గారు పాపం ఈయన లీలలు ఇంకా ఒక వీడియో కాదు, ఎన్ని వీడియోలు అంటే ఎంత నిసిగ్గుగా కార్లో వీడియోలు, అసెంబ్లీలో వీడియోలు, బాత్రూంలో వీడియోలు, మళ్ళీ లైవ్ చాటింగ్లు. ఇంకా మరి ఇవన్నీ పాపం మన పిఠాపురం యొక్క ధర్మకర్తకు కనిపించలేదేమో. ఇప్పుడు వరకు ఆయన మీద చిన్న నోటీస్ కూడా లేదు, ఎంత బాగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. అండ్ మీరు ఇందాక అడిగారు కదా మేడం, ఇట్లాంటి వాళ్ళ మీద జరిగితే కేసులు ఉంటాయనని. పాపం పొరపాటున ఈ మహిళ బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది, నిన్న మొన్న కూడా వీడియో ఇచ్చింది అమ్మాయి, నాకు అన్యాయం జరిగింది అన్నా అని పిఠాపురంలో ఉన్నటువంటి ఆయన పవన్ కళ్యాణ్కి చెప్పినా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి చెప్పినా, పాపం ఎస్సీ కమిషన్ కూడా నిల్చోబెట్టారు, ఆయన అడిగారు. అయినా ఇప్పటికి ఆడబిడ్డకు న్యాయం జరగకుండా ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నారో పక్కన పెడితే తిరిగి ఆవిడ మీద కేసులు పెట్టారు. ఇది హైలైట్. సో ఈ కూటమి ప్రభుత్వంలో ఏందయ్యా అనంటే ఆడబిడ్డకి న్యాయం చేయడం దేవుడు కదా, తర్వాత విషయం. వెళ్ళి బయటకు వచ్చినటువంటి ఇదిగో నాకు ఈ కష్టం జరిగింది, నాకు ఏదైనా న్యాయం చేయండి అని నన్ను అడిగే పరిస్థితుల్లో ఒక ఆడబిడ్డ గాని వచ్చిందంటే ఆడబిడ్డ జైలుకి పంపించిన సిచ్యువేషన్స్ కూడా, అది కూడా జనసేనకు సంబంధించిన ఇంకొక అతిపెద్ద అన్యముత్యం. అది కూడా దానికోసం కూడా మాట్లాడతాం. కానీ ఇలాంటి విప్పులని, అంటే విప్ అంటే చాలా రాజ్యాంగబద్ధమైనటువంటి మంచి పదవి. సో ఇలాంటి వాళ్ళని ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారో, ఏ విధంగా వాళ్ళని కాపాడుకోవాలని మీరు ఆలోచిస్తున్నారో, ఒక నోటీస్ లేకుండా, ఒక సస్పెన్షన్ లేకుండా, అట్లీస్ట్ పార్టీ కార్యక్రమాల కన్నా దూరంగా ఉండాలి అని ఏదో కమిటీ ఏదో వేశారంట. మరి ఆ కమిటీ ఏమైందో, మరి
ఆ పరిస్థితి ఏంటో నాకు అర్థం ఆవిడ అవట్లేదు. మళ్ళీ ఒక వీడియో చేశారు, ఏమని పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండమని ఒక చిన్న నోటీస్ ఏదో పంపించినా సరే ఆయన పార్టీ కార్యక్రమాలకి అటెండ్ అవుతూనే ఉన్నాడు, దీని మీద కూడా ఏమీ రెస్పాన్స్ లేదు అని ఆవిడ మళ్ళీ వీడియో చేయడం ఇప్పుడు ఆల్రెడీ ఒకటంటే 3 మార్చి అంటే 2 నెలలు, మరి 2-3 నెలలు అవుతున్న ఆ కమిటీ ఏం చేస్తుందో ఎక్కడ నిద్రపోతుందో మనకైతే తెలియదు. కానీ రాబో రోజులలో మీ అందరికీ సమాధానం చెప్తారు మహిళలు. కానీ ఇవన్నీ మేము 1 by 1 ఎందుకు వివరిస్తున్నాము అంటే అసలు నార్మల్ పరిస్థితులు, అదే ఈ ఇన్సిడెంట్ ఏ ఎస్సీలో బీసీలో మైనార్టీలో పాపం బిలో పావర్టీలో ఉన్న వాళ్ళు ఎవరన్నా చేసుంటే ఈ పాటికి వాళ్ళు జైళ్ళల్లో మగ్గిపోయేవాళ్ళు. న్యాయం వాళ్ళు నిజంగా తప్పు చేశారో తప్పు చేయరో అనేది తర్వాత విషయం. అంటే చట్టాలు ఉన్నాయి, చట్టాలను బట్టే వెళ్తారు అనుకోండి. వాళ్ళనైతే 3rd డిగ్రీలు ఇచ్చి, మన కార్యకర్తలు ఉన్నారు కదా పాపం కేక్ కట్ చేసినందుకు, అవును, లేదు అంటే కోడిని కట్ చేసినందుకు, మేకపోతుని ఫ్లెక్సీ పట్టుకున్నందుకు, రోడ్ల మీద కూర్చోబెట్టి జై జగన్ అన్నందుకు జై జగన్ అన్నందుకు కూడా కేసా. సో ఇలాంటిగా ఇంత దారుణంగా 3rd డిగ్రీలు ఇచ్చి వాళ్ళని జైళ్ళల్లో మగ్గబెడుతున్నారు. 100 రోజులైంది, 6 నెలలు అయింది, 1 సంవత్సరం నుంచి కూడా ఉన్నారు మా కార్యకర్తలు. మరి ఇలాంటి వాళ్ళకి హోంమంత్రి అనిత గారు, ఈయన గారు కనపడలేదా మీకు? ఈయన్ని ఎందుకు ప్రొటెక్ట్ చేద్దాం అనుకుంటున్నారో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు కూడా, వీళ్ళు చేసే అఘాయిత్యాల గురించి ఫార్వర్డ్ చేసినందుకు కూడా అలాంటివన్నీ అడగకూడదు. ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఇస్తున్నటువంటి సందేశాలు అవే కదా. అందుకే మేడం ఇప్పుడు మనం ఇదంతా ఎందుకు చెప్తున్నాము అంటే ప్రజలకి ఒకవైపే చూపిస్తా ఉన్నారు ఈ కూటమి వాళ్ళు. ఇవన్నీ మనం పిన్ టు పిన్ విత్ ఆధారాలతో, వైఎస్ఆర్సీపీ టాక్స్ ఏది ఆధారం లేకుండా మాట్లాడదు. ఇవన్నీ ఆధారాలతో మనం ఈరోజు ఎందుకు చూపించాల్సి వచ్చింది అంటే ప్రజలకి వాళ్ళు మసిపూసి మారేడుకాయని చేస్తూ ఉన్నారు. జరుగుతున్న వాటినన్నిటినీ దాచేసి, అంతకుముందు ఏమీ జరగకపోయినా సరే ప్రచారం చేసి ఇప్పుడు ఒక నానుడు ఉంది మేడం, ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తా ఉంటే అదే నిజమని నమ్ముతారు. అది సొసైటీలో ఉన్నది. కాబట్టి వాళ్ళకి ధీటుగా మనం 1కి 100 సార్లు జరిగిన నిజాన్ని ఇలా ఈ రూపంలో చూపించాల్సిన అవసరం ఈ కూటమి ప్రభుత్వం మనకు కల్పించింది. అందుకు కూటమి ప్రభుత్వానికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. కాకపోతే ఒకటి ఏంటంటే ఇవాళ మహిళల పరిస్థితి రోజు రోజుకి ఎంత దిగజారిపోతుందనేది మీరు గమనిస్తారనే మా యొక్క ఈ చిన్ని ప్రయత్నం. సో డెఫినెట్గా రాబో రోజులలో మీ కూటమి ప్రభుత్వంలో వీళ్ళకి, ఈ ఆడబిడ్డలందరికీ న్యాయం జరగకపోయినా రాబో రోజులలో జగన్మోహన్ రెడ్డి గారు జగన్ 2.0లో మాత్రం ప్రతి కేసుని మళ్ళీ రీఓపెన్ చేస్తాం, ప్రతి ఆడబిడ్డకి న్యాయం చేస్తాం. 16/8/2025 ఇక్కడ ఇంకొక ఆణిముత్యం వచ్చారు. శ్రీకాకుళం కేజీబీవి ప్రిన్సిపల్కు ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ నైట్ కాలింగ్, వీడియో కాల్ చేసి మహిళా ఉద్యోగుల్ని హెచ్చరి, అంటే మహిళా ఉద్యోగులకి ఎమ్మెల్యేలు నైట్ కాల్స్, వీడియో కాల్స్ నేను మరి ఎక్కడ చూడలేనటువంటి సిచ్యువేషన్స్ ఇవి. అంటే అందులో ప్రిన్సిపల్ అంటే ఒక ఎడ్యుకేటెడ్ ఉమెన్ని కూడా వీళ్ళు వదలకుండా ఆ విధమైన హెరాస్మెంట్ చేస్తున్నారు. అంటే ఎమ్మెల్యే ఈ మధ్య నైట్స్ కూడా పనిచేస్తున్నారా మేడం? నైట్స్ పనిచేస్తారు. ఏంటంటే వీళ్ళు హెరాస్మెంట్ కోసం, ప్రజల కోసం కాదు, వాళ్ళ ఏమంటారు వాళ్ళ సొంత కోరికలు కోసం. ఇప్పుడు ఆవిడకి ఏం పని ఉంటుందండి? ఇప్పుడు నేను జనరల్గా అడుగుతున్నాను, ఒక ఎమ్మెల్యేకి, ఒక ప్రిన్సిపాల్కి నైట్ కాల్, జూమ్ కాల్, వీడియో కాల్ చేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఆలోచించాలి కదా. ఆవిడ హరాస్మెంట్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నటువంటి పిక్ ఇది. నేను ఆవిడతో పర్సనల్గా కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకనంటే నిజంగా ఇవాళ రాష్ట్రంలో ఈ కూటమి బాధితులు అందరూ ఒక్కొక్కరు ఇబ్బంది పడుతుంటే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని అడిగితే హెల్ప్ జరుగుతుంది, ఎట్లాంటి అంటే ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నారు అని అంటే నిజంగా ఆవిడ సూసైడ్ వరకు వెళ్ళిందంటే అర్థం ఏంటిది? ఎవరు సపోర్ట్ చేయక కదా. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అసలు సహాయం అనేదే లేదు, లేక కేసులు పెడతా ఉన్నారు. తర్వాత మన వైఎస్ఆర్సీపీ రియాక్ట్ అయ్యి ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాత ఆవిడ గుండె ధైర్యం తెచ్చుకొని తర్వాత ఆవిడ ప్రెస్ మీట్లు పెట్టి అడిగి కడగడం జరిగింది. కానీ అయినా కూడా న్యాయం జరుగుతుందా అంటే జరగదు. ఈ కూటమి ప్రభుత్వంలో ఈ 2 ఏళ్లే కాదు, రాబో 3 ఏళ్లలో కూడా ఏ ఆడబిడ్డకి న్యాయం జరగదు. అదేంటి మేడం, మరి మన అసెంబ్లీలో క్యాబినెట్లో అంతమంది మహిళా మంత్రులు ఉన్నారు, మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి వాళ్ళెవరు కూడా దీన్ని ఆపే ప్రయత్నం కానీ ఈ జరుగుతున్న వాటిని హెచ్చరించే ప్రయత్నం కానీ ఎక్కడ కూడా చేయట్లేదా మేడం? వాళ్ళు చేయరు. వాళ్ళు కబడ్డీలు ఆడుకోవడానికి,
క్రికెట్ ఆడుకోవడానికి, లేకపోతే మ్యూజికల్ నైట్స్ లో ఉండడానికి ఆపుతారు. ఏంటంటే ఎవరో బాల్ కొడితే ఆ బాల్ని ఆపుతారు తప్పితే ఆడబిడ్డ మీద అన్యాయం జరిగితే వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదండి. అంటే నిజంగానే ఒక అసెంబ్లీలో అంటే 2 లక్షల మంది జనాలు ఉంటారు, వాళ్ళకి సేవ చేసుకునేటువంటి ప్రాసెస్ టైం ఎక్కడ ఉంటుంది అనేది నాకు అర్థం అవట్లే. యాక్చువల్గా ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి మల్లీశ్వరి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నిత్యం కూడా సచివాలయాలతో కానివ్వండి, ఎమ్మెల్యేలతో కానీ సచివాలయం వాళ్ళతో ద్వారా పథకాలు ఇవ్వడం, పథకాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేస్ని ప్రతి ఇంటికి గడపకి పంపించిన వైనం మనందరం కూడా చూసాము. 5 ఏళ్లలో ఏ ఒక్క ఎమ్మెల్యేని కూడా ప్రశాంతంగా ఎప్పుడు కూడా కూర్చొనివ్వలేదు. పథకాలు ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి వచ్చినాయా లేవా, లేకపోతే ఇంకేంటి అనేది ఎమ్మెల్యేలని ప్రతి గడపకి తొక్కించిన మహానేత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళలాగా మన ఎమ్మెల్యేలు ఎప్పుడు స్పోర్ట్స్ ఆడుకోవడం కానీ, కల్చరల్ యాక్టివిటీస్ లో కానీ అంటే ఒక మాట ఇక్కడ పాల్గొన్న దృశ్యాలు మనం 5 ఏళ్లలో చూడలేదు. మనం స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేసాం, లేని కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసి నేషనల్ క్రికెట్ లో కూడా ద్వారా వచ్చిన వాళ్ళని చేసాం. కానీ ఇక్కడ అదే పనిగా రోజంతా ఎమ్మెల్యేలు ఆడు, లేకపోతే ఎమ్మెల్యేలు స్కిట్లు వేయండి, ఎమ్మెల్యేలు జబర్దస్త్ స్కిట్లు వేయండి, ఇట్లాంటివి మన హయాంలో జరగబోవు కూడా. అంత టైం కూడా మన ఎమ్మెల్యేలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. ఎంతసేపు ఆయన తీసుకోలేదు, ఎమ్మెల్యేలకి ఇవ్వలేదు. సో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులకి నేనేం చెప్తున్నానంటే, కాస్త అంత్యాక్షరుల మీద కాకుండా ఆడబిడ్డల మీద కాన్సన్ట్రేషన్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 27/11/2025 విజయనగరం మంత్రి కొడుకు నీపై మనసైంది. నువ్వంటే టీడీపీ నేతలు చాలా మంది పడి చస్తున్నారు, వారికి సహకరించకపోతే ఉద్యోగం చేయనీయను, ఒంటరి మహిళకి మంత్రి సంధ్యారాణి పిఏ వేధింపులు. ఇది నెక్స్ట్ లెవెల్. ఒక మంత్రి పిఏనే ఒక టీడీపీ అంటే నార్మల్ వ్యక్తులు పోయింది, ఎమ్మెల్యేలు పోయింది, ఆఖరికి పిఏలు కూడా విజృంభిస్తున్నారు అని అంటే మీరు ఇచ్చినటువంటి ఈ చాతగానితనానికి మరి ఇవిడ ఏం సమాధానం చెప్పిందో ఇప్పటి వరకు నాకైతే తెలియదు. కానీ ఉద్యోగం చేసుకునే మహిళ పైన సాక్షాత్తు మహిళా మంత్రి సంధ్యారాణి గారి పిఏనే మంత్రి కొడుక్కి తన పైన మనసైందని చెప్పడం అసలు నిజంగా మహిళల్ని ఇంకా రోడ్డు మీద తిరిగే పరిస్థితులు ఏం కనిపించట్లేదు. అంటే మంత్రుల కొడుకులకి మనసైతే అలా ఉద్యోగాలు చేసుకునే బయట తిరిగే మహిళలను అలా ఇల్లు అడిగేస్తారా అండి? ఇది ఇంకా వేరే లెవెల్ అని అనిపిస్తుంది మళ్ళీ. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే వీళ్ళకి టార్గెట్ ఎవరంటే ఒంటరిగా ఉన్నటువంటి మహిళలు, ఉద్యోగం చేసుకుంటున్నటువంటి ఆడబిడ్డలు, సెల్ఫ్ రెస్పెక్ట్ తో బతుకుతున్నటువంటి ఆడబిడ్డలు. ఎందుకంటే వాళ్ళంతా ఏం చేస్తారు, పరువు కోసమే కదా ఆడబిడ్డలు బతుకుతారు. మరి ఇక్కడ లిటరల్లీ అంత బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని అంటే, మరి ఈవిడ ఏ రోజు అసెంబ్లీలో ఆవిడ పిఏ కోసం ఒకసారి కూడా ఆవిడ మాట్లాడదు. అదే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికో, భారతమ్మను తిట్టడానికో నోర్లు తెగరేచి మాట్లాడేస్తుంటారు. కానీ ఒకసారి సిగ్గుపడండి అమ్మా, మీ పిఏలు చేస్తున్నటువంటి ఘనకార్యాలకి కాస్తో కూస్తన్నా మీరు సిగ్గుపడి, అట్లీస్ట్ మనం కూడా ఆడబిడ్డలమే కదా, ఆడబిడ్డల విషయంలో కూడా రియాక్ట్ అవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నందుకు ఎందుకు మీకు ఆ మంత్రి శాఖలు? రాజీనామా చేసేయండి, సరిపోతుంది. రాజీనామా చేయాలి మీరు. ఇలాంటి వాళ్ళందరూ ఉండి కూడా శుద్ధ దండగా రాబో రోజులలో ఏ ఆడబిడ్డలు మీ నియోజకవర్గాలలో ఇబ్బంది పడుతున్నారో మిమ్మల్ని తరిమే రోజు ఒక రోజు వస్తుందని గుర్తుపెట్టుకోండి. పక్కనున్న పిఏ పనులే పసిగట్టలేకపోతే ఆవిడికి అవసరమా అండి ఆ మంత్రి పదవి? ఆలోచించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు, మరి సకల శాఖ మంత్రి లోకేష్ గారు, మరి హోం మంత్రి అనిత గారు. కనీసం మీ చుట్టుపక్కల జరుగుతున్న వాళ్ళే అనిత గారు అన్నారు, ఆవిడ ఫస్ట్ పిఏ అని ఆల్రెడీ సస్పెండ్ చేసి ఇప్పుడు సెకండ్ పిఏకి వాడు కూడా ఏదో నిన్న గోవుకి సంబంధించినటువంటి దాని మీద కూడా దండుకుంటున్నారు అని చెప్పేసి. అంటే వీళ్ళకి మరి పిఏలకి తెలిసే, వీళ్ళకి మంత్రులకి తెలియకుండానే పిఏలు ఏదో చేసేస్తున్నారు అని అంటే నమ్మడానికి ఏమన్నా మేడం? ఇప్పుడు ఈ కూటమి ఎమ్మెల్యేలు అందరినీ వీళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటా ఉన్ని ఇవన్నీ చేస్తా ఉన్నారా? మేబీ. ఎందుకంటే మా ఎమ్మెల్యేలు చేస్తున్నా సరే ఎటువంటి శిక్ష లేదు వాళ్ళకి, ఎటువంటి అవమానం, కనీసం అవమానకరంగా ఏదన్నా ఒక మాట, ఒక ప్రెస్ మీట్ కూడా ఎవరు చెప్పట్లా. వాళ్ళ చేతిలో ఉంది కదండి, వాళ్ళ చేతిలో ఉంది. నిసిగ్గుగా చెప్తున్నారు. అసలు ఇవాళ ఏంటిది, మన రాష్ట్రం 2వ స్థానంలో ఉంది అగత్యాలకి. ఏదో డెవలప్మెంట్లో లేదు, అగత్యాల విషయంలో 2వ స్థానంకి దిగజారిపోయాము అని అంటే మరి ఇలాంటి ఇన్సిడెంట్సే దానికి రుజువు. సో డెఫినెట్గా
ఇవాళ రాష్ట్రంలో మేము చెప్పినటువంటి అంశం ప్రతి ఒక్కటి మీరు అబ్జర్వ్ చేస్తే కార్యకర్తలు ఎంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు అనేది ఒక ఎత్తు పక్కన పెడితే మహిళల్ని ఎంత ఇబ్బందులు పెడుతున్నారు అని అనేది ఇవాళ సామాన్య ఆడబిడ్డలు బయటికి వచ్చి చెప్పుకునే పరిస్థితులు లేకుండా ఇలాగా బ్లాక్మెయిల్ అన్నమాట. బ్లాక్మెయిల్ పార్టీ ఈ పార్టీ. ఈరోజు పరిస్థితి ఇలా నడుస్తూ ఉంటే మేడం, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర మహిళలందరికీ ఒక అన్నగా ఎలా నిలిచాడు అంటే దిశ యాప్ ద్వారా. మహిళకి కానీ కాలేజ్కి వెళ్ళే పిల్లలకి కానీ ఏదన్నా ఒక ఇన్సిడెంట్ ఎదురవుతుంది అని దిశ ఇక్కడ కూడా పెట్టారు కదండి యాప్. ఏది ఇంకా అమల్లోకి రాలేదు కదా. అయ్యో ఇక్కడ కూడా పెట్టారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కదా శక్తి యాప్. శక్తి యాప్. సో ఆ శక్తి యాప్ ఎక్కడుందో, ఆ యాప్ ఎక్కడ నిద్రిస్తుందో ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు గమనించాలి. గతంలో మీరు ఉన్నప్పుడు దాదాపుగా 16,000 మంది పైగా ఆడపిల్లలు ప్రమాద స్థలంలో ఉండి ఆ యాప్ ని యూజ్ చేసుకొని బయటపడగలిగారు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రూపొందించారు? ఇట్లా సిట్యువేషన్స్, ఇట్లాంటి అఘాయిత్యాలు, ఇట్లాంటి దాడులు జరిగిన తర్వాత ఆడపిల్లలు రోడ్ల మీదకి వచ్చి మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని ఆదుకోండి అని పోలీసుల చుట్టూ, అలాగే వాళ్ళు అల్లరైపోయినాక ఆ అల్లరయ్యే సిట్యువేషన్స్ ఆడపిల్లలకి రాకూడదు ఆంధ్రప్రదేశ్లో అని జరగక ముందే ఆపడానికి జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ని తీసుకొచ్చారు. అది 100కి 200% సక్సెస్ అయింది కూడా మనం చూసాము. అందుకనే హోంమంత్రి గారు ప్లస్ మన సకల శాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఇద్దరూ కలిసి మన ఏదైతే దిశ యాప్ జీవోని కాల్ చేశారు. పేపర్లు చించేసి కాల్ చేసి, ఇంత సిగ్గుమాలిన పని ఇంకేదన్నా ఉందా? మీరు చేయరు, మీకు చేత కాదు, చేసే వాళ్ళని చెయ్యనీరు. ఈ శక్తి యాప్ అన్నారు, ఏడుంది శక్తి యాప్? అసలు పని చేస్తుందా? ఎప్పుడన్నా మనం ఈసారి కూడా ఆ యాప్ నెంబర్లు ఏదన్నా ఉంటే ఒకసారి 6 నెలల్లో 1,25,00,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించారు. అది భరోసా అంటే. ఈరోజు శక్తి యాప్ అసలు కనీసం మీ మంత్రులన్నా డౌన్లోడ్ చేసుకున్నారా? లేడి మహిళా మంత్రులన్నా డౌన్లోడ్ చేసుకున్నారో లేదో కూడా నాకైతే తెలియదు. కానీ ఒక మంత్రి కూడా ఎప్పుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పైనుంచి కింద వరకు మళ్ళా పార్టీ కోసం శ్రమించే కార్యకర్తలు కూడా మనం కూడా అందరు మహిళల దగ్గర యాప్ ఉండేది. కాలేజెస్ కి కానీ, లేకపోతే ఒంటరిగా తిరుగుతున్న మహిళల దగ్గర కానీ, లేకపోతే అందరి దగ్గర ఉండేది ఆ యాప్. అంటే మంత్రులకు కూడా శక్తి యాప్ మీద నమ్మకం లేదు మేడం. మీకు విషయం చెప్పాలా, అసెంబ్లీలో చెప్పేటప్పుడే ఆవిడ శక్తి యాప్ అని చెప్పలేదు, దిశ యాప్ అని చెప్పింది. పక్కన ఇంకో మంత్రి కాదు శక్తి యాప్ అని అంటే మీకు గుర్తుందా వీడియో? ఎందుకంటే మీరు పేర్లు మార్చినంత ఈజీ కాదు మనసులో నుంచి ఆయన చేసినటువంటి ఈ పథకాలు కానీ, లేకపోతే ఆయన చేసిన సంక్షేమాన్ని మార్చడం అనేది. జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన ట్రెండ్ ని మనం కాదు, వాళ్ళు కూడా మర్చిపోలేకపోతున్నారు. సో ఇవన్నీ వాళ్ళ కళ్ళ ముందు తెలిసినవే కాబట్టి మేం బాధపడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఈ ఇన్సిడెంట్స్ని ఒక్కొక్కటి ఎందుకు మేము ముందుకు తీసుకొని రావాలి అనుకుంటున్నాము అని అంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుందని మీకు గుర్తు చేయడానికే విత్ ప్రూఫ్స్తో, విత్ డేట్స్తో మీకు ఈ సంఘటనలన్నీ వైఎస్ఆర్సీపీ టాక్స్ ద్వారా మీ ముందు ఉంచుతున్నాం. 9/2/25 ఫోటో చూస్తేనే అర్థమవుతుంది. ఇది అతిపెద్ద జాతిరత్నం. ఈ జాతిరత్నం జనసేన నేత కిరణ్ రాయల్ తనను లైంగికంగా వేధించి నగదు, బంగారు ఆభరణాలు తీసుకున్నాడని ఈ బాధితురాలు చాలా బాగా అందరికీ గుర్తే ఉండింటారు. ఎందుకనంటే ఈ బాధితురాలు బయటకు వచ్చిన పాపానికి డబ్బులు ఇచ్చి, నగలు ఇచ్చిన పాపానికి అరెస్ట్ చేయించారు. 1,25,00,000 క్యాష్, 25 సవర్ల బంగారం. సో ఈ మళ్ళీ ఈ పెద్ద మనిషి జాతిరత్నం ఎన్ని నీతి మాటలు మాట్లాడుతున్నాడంటే, మళ్ళీ ఏదో సస్పెండ్ చేశారన్నారు, మళ్ళీ అయినా కూడా ప్రెస్ మీట్ల ముందు కూర్చొని మాట్లాడతాడు. ఆ దరిద్రపు నోటితోనే మళ్ళీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రావీణ్యం కోసం మాట్లాడుతున్నాడు అని అంటే, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మనమంతా సిగ్గుపడాలి. ఎందుకంటే ఇట్టాంటోళ్ళు మన నాయకులుగా గెలిపించుకొని ఒక్క ఆడబిడ్డకి న్యాయం చేయపోగా పాపం ఆ బిడ్డన ఇప్పుడు నమ్మించి ఒకటి చెప్తాను చూడండి. రాష్ట్రంలో ఉన్నటువంటి మనం కూడా మహిళలుగా ఏ మహిళ తన క్యారెక్టర్ని బయట పెట్టుకోవాలని రాదు కదండి. వస్తుందా? ఏది నువ్వు 1 కోటి ఇచ్చినా రాదు, 10 కోట్లు ఇచ్చినా రాదు, 1000 కోట్లు ఇచ్చినా రాదు.
తనని మోసం చేయబడ్డం వల్ల బయటికి రారు, నాలాగా ఇంకెవరు మోసపోకూడదని గుండె ధైర్యంతో వచ్చిన పాపానికి ఈ మహిళని అరెస్ట్ చేయించారు. సో ఇట్లాంటి నీచమైనటువంటి వ్యక్తుల్ని పార్టీలలో ఉంచుకొని మళ్ళీ శుద్ధపూసల్లాగా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. అంటే ఆర్టిస్టులు ఉంటారు కదా, చిన్న చిన్న ఆర్టిస్టులందరినీ కూర్చోబెట్టి మీ పర్ఫార్మెన్సులు మాకు తెలుసు, మీ పర్ఫార్మెన్సులు ఏంటనేది మాకు తెలుసు, మీరు ఎందుకు మాట్లాడిస్తున్నారు, భారతమ్మని అనవసరంగా ఎందుకు పోగు చేస్తున్నారో విషయం కూడా మాకు తెలుసు. కానీ మా పార్టీకి కొన్ని విధి విధానాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి కాకపోతే ఒకసారైనా మేము తగ్గి మాట్లాడుతున్నాం. కానీ ఒక స్టేజ్ మీరు ఇంకా ఇలాగే విచ్చలవిడిగా మాట్లాడుకొని వెళ్ళిపోయి ఇలా అగత్యాలు చేసుకొని వెళ్ళిపోతాము అని అంటే మాత్రం డెఫినెట్గా ఎలా సమాధానం చెప్పాలి మహిళలు అని అనేది మీకు రాబో రోజులలో కొత్త సినిమా చూపిస్తాం. మీరు అనుకున్న సినిమాలు కాదు, రాబో రోజుల్లో కొత్త సినిమాలు చూపిస్తాం. అలాగే అన్యాయంగా ఫీల్ అయినటువంటి బాధితురాలందరికీ మనం అండగా నిల్చుంటాం. మన డిజిటల్ బుక్లో వీళ్ళందరి పేర్లు రాయబడ్డాయి ఆల్రెడీ. అంతేకాకుండా 1,32,00,000 మీద గుండెల్లో కూడా కొంతమంది అడ్డగోలుగా నోటికి ఏదొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు కానీ ఆడబిడ్డలకి అన్యాయం చేసిన వాళ్ళ పేర్లు లిఖించుకొని ఉన్నాం కాబట్టి కంగారేం పడాల్సిన అవసరం లేదు. ఈ శుద్ధపూస కన్నా ఇంకా అతిపెద్ద శుద్ధపూస ఇప్పుడు రాబో వీడియోలో గమనిస్తారు, అది కూడా ఒకసారి వీక్షిద్దాం. 1/3 2026లో ఒక మహిళతో ఆయన అసభ్యంగా ప్రవర్తించినటువంటి వీడియో బయటకు వచ్చింది. కానీ ఈ శుద్ధపూసని ఎవరు? ఈ శుద్ధపూస మన సాక్షాత్తు అతి పవిత్రమైనటువంటి మనం కొలుచుకుంటున్నటువంటి వెంకటేశ్వర స్వామి, అంటే టీటీడీకి ఈయన గారు చైర్మన్. ఈ చైర్మన్ గారు ఈ శుద్ధపూస ఈయన చేసినటువంటి వ్యవహారాలు వీడియోల రూపంలో అన్ని ఎక్కడెక్కడైతే హిందువులు ఉన్నారో ఎక్కడెక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో అన్ని చోట్ల తిరిగాయి. కానీ ఇప్పటి వరకు కూడా సస్పెన్షన్ చేయకుండా ఎందుకు మరి మన చంద్రబాబు నాయుడు గారు ప్రొటెక్ట్ చేస్తున్నారో, లోకేష్ బాబు గారు ప్రొటెక్ట్ చేస్తున్నారో అంటే మీకు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నా కూడా, అంటే గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చిన్న ఆడియో ఏదో వచ్చినందుకే ఆ పృథ్వీ గారిని మనం రాజీనామా చేయించేస్తాం ఇమ్మీడియట్గా. ఇవాళ జరిగి అంటే ఆల్మోస్ట్ 3 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా మళ్ళీ అంత పవిత్రమైనటువంటి ఆ స్థానంలో ఎలా కూర్చోబెడతారు? మళ్ళీ ఇంత పెద్ద లేఖ కూడా రాశారు. ఎగ్జాక్ట్లీ బాధితులు చంద్రబాబు నాయుడు గారికి కాపీ టు లోకేష్ బాబు గారికి, కాపీ టు మన పవన్ కళ్యాణ్ గారికి లెటర్లు రాసినా న్యాయం జరగదు. ఈ బిఆర్ నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఫ్రెండ్ అంటున్నారు. ఫ్రెండ్ అయితే నాయకులు అందరికి లెటర్ ఎందుకు రాశారండి మల్లేశ్వరి గారు? అవును, ఫ్రెండ్ అంటే పొద్దున్నేమో ఫేక్ వీడియో అన్నారండి, మధ్యాహ్నంకి వచ్చేనేమో డీప్ ఫేక్ వీడియో అన్నారండి, సాయంత్రానికి వచ్చేసరికి 30 సంవత్సరాల ఫ్రెండ్షిప్ అయిపోయింది. సో మీరే మీ మాటలు పదే మీరు మార్చుతున్నటువంటి విషయం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ గమనిస్తారు. మీరైనా సిగ్గు తెచ్చుకొని మీరు ఇప్పటికే రాజీనామా చేసేయాలి. ఎందుకంటే పెద్దవారు మిమ్మల్ని ఇంకొకరు తీసేసే లోపే అయ్యో నేను ఇంత మంచి పదవిలో ఉండి నేను ఇట్లాంటి పనులు చేయకూడదు కదా, తప్పు చేశానన్నే ఆయననే రియలైజ్ అయ్యి రాజీనామా చేయాలి కదా. కానీ రాజీనామా చేయకుండా గౌరవంగా ఉండేది ఆయన రాజీనామా చేస్తే ఉండదు. ఎందుకంటే నాకేమన్నా బతుకుతెరువా, ఈ పదవి నాకు బతుకుతెరువా, నాకు బిజినెస్లు బొచ్చాడు ఉండే అన్న ఇట్లాంటి వాళ్ళని కూడా మీరు ఇంకా ఉంచారు అని అంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నా. ఇదేదో మేమేదో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళమనో లేకపోతే ఇంకోటో కాదండి. న్యూట్రల్గానే ఆడబిడ్డల మీద జరుగుతున్నటువంటి అగత్యాలని నీతిగా నిక్కసుగా అవన్నీ జనాల్లోకి తీసుకొని రావాలని మేము చేసినటువంటి చిన్ని ప్రయత్నం ఇది. డెఫినెట్గా రాబో రోజులలో మహిళల మీద అగత్యాలు ఇంకా ఈ 3 సంవత్సరాలు పెరిగిపోతూనే ఉంటాయి, తగ్గేదైతే ఏం ఉండదు. కానీ వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అనేది మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇది ఇన్సిడెంట్ని మాట్లాడాలి అన్నా కూడా కళ్ళు చెమర్చేటువంటి విషయం. ఎందుకంటే 18/2/2026లో ఏకంగా మొత్తం రాష్ట్రమంతా అక్కడ ఉన్నటువంటి గంజాయి మత్తులో చేసినటువంటి రాక్షసుడి వైపు, ఆ బిడ్డకు జరిగినటువంటి అన్యాయం వైపు అందరూ ఆశ్చర్యపోయినటువంటి విషయం. నిజంగా చిన్నారిపై లైంగిక దాడి చేసి డ్రమ్ములో చంపేసి పెట్టాడు అని అంటే ఇంకా ఈ రాష్ట్రంలో
మీ చేతగాని ప్రభుత్వానికి ఇంతకన్నా నిదర్శనం ఏమన్నా ఉందా? కాసేపు మన హోంమంత్రి అనిత గారు అసలు గంజాయే లేదంటారు ఆవిడ. అసెంబ్లీ సాక్షిగా ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తారనంటే గాంజాయే లేదంటివి తల్లి. మరి గాంజాయే లేనప్పుడు గాంజాయి తీసుకొని ఒక చిన్న బిడ్డని, అసలు అల్లారం ముద్దుగా తల్లిదండ్రులు పెంచుకుంటున్నటువంటి బిడ్డ ఇలా డ్రమ్ములలో శవాల రూపంలో కనిపిస్తుంటే ఇవాళ నిజంగా ఆడబిడ్డలకి బయట పంపాలా లేదా, వస్తారా రారా? చిన్నారి 7 ఏళ్ల చిన్నారి అంటే డ్రగ్స్ మత్తులో మాత్రమే ఇలాంటి పనులు చేయగలరు. యువతి 20 ఏళ్ళు అంటే వేరే, ఇది చిన్న పసిపాప 7 ఏళ్ల చిన్నారి పైన ఈ విధంగా గంజాయి తీసుకుని మాత్రమే చేయగలరు. మన లోకేష్ గారు ఏమన్నారంటే 100 రోజుల్లో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో డ్రగ్స్ అనేవే కనిపించవు, కనిపిస్తే నేను మీకు మొహం చూపించను అన్నారు. నిజంగానే ఇప్పుడు మొహం చూపించే సిచ్యువేషన్లో లేరు. అలాగే చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల్లో డ్రగ్స్ని నిర్మూలిస్తాము, ఎవరైనా 100 రోజుల తర్వాత డ్రగ్స్తో అనేది బయటకు వస్తే వాళ్ళని ఈ భూమి మీదే ఉంచమని చెప్పారు. మరి నేను మాటలన్నీ ఏమైపోయినాయి మల్లీశ్వరి గారు ఈరోజు? నేనైతే నిజంగా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాభాకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బిడ్డలందరినీ మంచి మంచి యూనిఫామ్లతోటి మంచి చదువిచ్చేసి ఒక గవర్నమెంట్ స్కూల్ ఆడబిడ్డల్ని ఐక్యరాజ్య సమితికి నడిపిస్తే మీరు మాత్రం స్కూల్కి పంపించిన ఆడబిడ్డల్ని ఇవాళ చంపి డ్రమ్ముల్లో పెడుతున్నారు అని అంటే ఆయన యొక్క పరిపాలనకి ఇప్పుడున్నటువంటి కూటమి యొక్క పరిపాలనకి తేడా ఏంటనేది రాష్ట్ర ప్రజలు గమనించాలి. నిజంగా ఇలాంటి ఘోరమైనటువంటి ఇన్సిడెంట్లు 2019 నుంచి 24 వరకు ఒకటి కూడా జరగలేదు. ఆడబిడ్డల్ని స్వేచ్ఛగా పంపించుకొని చిన్న బిడ్డల్ని స్వేచ్ఛగా పంపించుకున్నటువంటి పరిస్థితులు ఉండేవి. ఇవాళ మీరు అడ్డగోళ్ళుగా బెల్ట్ షాపులు అంటారు, గాంజాయి అంటారు, ఆ మత్తులో చేశారంటారు. ఏం మేడం ఇలా జరిగిందనంటే జరిగింది, చనిపోయాడు అని చెప్పేసి ఎంత కేర్లెస్గా మీరు చెప్తున్నటువంటి సమాధానాలు. మీకు కూడా బిడ్డలు ఉన్నారు కదా తల్లి, మీ మంత్రుల బిడ్డలేమో బిడ్డలేనా? సామాన్య ప్రజల బిడ్డలు కాదా ఈ లెక్కన? మరి వాళ్ళ బిడ్డలకి డబ్బున్నోళ్ళకో మంత్రులకో వాళ్ళ పిల్లలకి ప్రాణానికి విలువ ఉందంటే సామాన్య బిడ్డలకి ప్రాణానికి విలువ లేదా? పిఠాపురం ఎమ్మెల్యే గారైతే జరుగుతూ ఉంటాయి, ప్రతి చోట పోలీసులు వెళ్ళి ఆపలేరుగా, ప్రతి చోట ఇవన్నీ పట్టించుకోలేరుగా అనే ఒక సమాధానం. ఆయన ఎలా ఉంటదంటే మన హయాంలో జరిగింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి తప్పు. వాళ్ళ హయాంలో జరిగింది అనుకోండి, సామాజిక దృక్పథం ఉండాలంట. సామాజిక దృక్పథం లేకపోవడం మూలాన ఇట్లాంటి మంత్రుల్ని గెలిపించుకున్నందుకు, ఇట్లాంటి సమాధానాలు చెప్తున్న మంత్రుల్ని గెలిపించుకున్నందుకు ఆయన ఇంకో మాట కూడా నాకు గుర్తొచ్చింది. గతంలో బీటెక్ ఇంజనీరింగ్ కాలేజీలో కెమెరాస్ పెట్టి వీడియోస్ తీసిన రోజు ఏమన్నాడు ఆయన? అంతమంది ఆడబిడ్డల మానాలు ప్రాణాలు ఎంత ఇబ్బందిలో ఉంటే 2 బెత్తం దెబ్బలు కొడితే చాలా అన్నారు. 2 బెత్తం దెబ్బలు కొడితే చాలు అన్నటువంటి ఈ సనాతని ధర్మకర్త దగ్గర ఎంతకన్నా మీరు చేస్తున్నటువంటి మంత్రుల దగ్గర ఇంతకన్నా ఏమి ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు అని అనేది ఒకసారి గమనించాలి. ఈ బాధితురాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అండగా నిలిచే విధంగా రేపు కూటమి ప్రభుత్వం తరపున ఓటు అడగడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని చెప్పు దెబ్బతో కొట్టి సమాధానం చెప్పాలి. ఇది మేము ఒక మహిళగా అడుగుతున్నాం ఈ రాష్ట్ర అక్కచెల్లెమ్మలందరినీ కూడా. అలాగే ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అని ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా అర్థం చేసుకున్నారు ఈ రోజున. సో మనం చేస్తున్నటువంటి ఈ చిన్ని ప్రయత్నం డెఫినెట్గా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల యొక్క కళ్ళన్నీ కనువిప్పు అయ్యే విధంగా ఈ వీడియో ఉంటుందని నేను కోరుకుంటున్నాను. నాతో పాటు రెహనా గారు ఇవాళ ఇద్దరం ఒక ఆలోచన దృక్పథంతో మహిళలకి నిజంగానే మీరు అన్నట్టుగా ఎప్పుడైనా వాళ్ళని ఓట్ల కోసమే వాడుకుంటారు. సో ఓట్ల కోసం మాత్రమే మహిళలు వాడుకునే ఆయుధాలుగా వీళ్ళకు ఉండకూడదని, అవసరమైతే ఆది పరాశక్తులుగా మారి మిమ్మల్ని అధపాతాలోనికి తొక్కే మహిళలుగా రాబోతున్నారన్న విషయం ఈ కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.